రష్యా క్యాపిటల్ మాస్కోలో నల్లటి వర్షం, బ్లాక్ రెయిన్ కురుస్తుందని వార్తలు వస్తున్నాయి. నల్లటి బూడితో కూడిన వర్షం అన్నమాట. ఇంతకుముందు అమెరికా ఇరాన్ పైన దాడి చేసినప్పుడు కూడా ఇదే వార్తలు వచ్చాయి. ఇరాన్లో బ్లాక్ రెయిన్ కురిసినట్టు. అసలు ఈ బ్లాక్ రెయిన్ అంటే ఏంటి? ఎప్పుడైతే ఆయిల్ రిఫైనరీస్ మీద దాడి జరుగుద్దో దానివల్ల నల్లటి పొగ, నల్లటి బూడిద, కెమికల్ కాంపౌండ్స్, యాష్ లాంటివన్నీ కూడా గాల్లోకి వెళ్తాయి. అప్పుడు వర్షం పడినప్పుడు మొత్తం వర్షం కూడా నల్లగా, నల్లటి వానలాగా, బ్లాక్ రెయిన్ లాగా కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే వర్షం పైనుంచి పడేటప్పుడు గాల్లో ఉన్న ఈ పొల్యూటెంట్స్ కావచ్చు, కెమికల్ కాంపౌండ్స్ కావచ్చు, వీటన్నిటిని కలుపుకునే ఆ వర్షం భూమి మీదకి వస్తుంది కాబట్టి నల్లగా కనిపిస్తుంది అనమాట. కాబట్టి మాస్కోలో అధికారులు ప్రజల్ని కిటికీలు తలుపులు వేసుకోమని, రోడ్ల మీదకి రావద్దని కూడా చెప్పారంట. మనం చూస్తే కనుక రీసెంట్ గా ఉక్రెయిన్ రష్యాలోని ఆయిల్ రిఫైనరీస్, రకరకాల ఆయిల్ రిఫైనరీస్ మీద దాడులు జరిపింది. ఈ దాడుల్లో నల్లటి దట్టమైన బూడిద లాంటిది, పొగ, ఇవన్నీ కూడా పొల్యూటెంట్స్ లాగా గాల్లో కలిసిపోయాయి. దాంతో వర్షం పడేటప్పుడు నల్లటి వాన, బ్లాక్ రెయిన్ కురుస్తోంది ఆ ప్రాంతాల్లో. రష్యా రాజధాని మాస్కోలో ఆయిల్ రిఫైనరీస్ కావచ్చు, ఇతర ప్రాంతాల మీద ఉక్రెయిన్ ద్రోణులతో దాడి చేసింది. ఆ దాడి చేసిన తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే నల్లటి వర్షం కురిసిందని అంతర్జాతీయ మీడియా చెప్తుందన్నమాట. వందల కొద్ది ద్రోణులతో ఒక్కసారిగా ఉక్రెయిన్ రష్యా యొక్క ఆయిల్ రిఫైనరీస్ మీద దాడులు చేయించగా ఈ నల్లటి దట్టమైన పొగ బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. దాని కారణంగా వర్షం నల్లగా పడుతుందంట. దీనివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్, ముఖ్యంగా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, హెడేక్ కావచ్చు, ఐ ర్యాషెస్, ఐ ఇరిటేషన్, స్కిన్ ఇరిటేషన్, ఇలా చాలా వస్తాయంట. అందుకని మాస్కోలోని కొన్ని ప్రాంతాల్లో ప్రజల్ని బయటకు రావద్దని చెప్పి అధికారికంగా రష్యా వాళ్ళు ప్రజలకు చెప్పారంట. అక్కడ రోడ్ల మీద ఉన్న వాహనాల పైన కూడా కలుషితమైన జలాలు పడిపోయి వాహనాలు కూడా నల్లగా మారిపోయాయి అన్నమాట. నల్లటి వర్షం ఇప్పుడు మాస్కోలో కురవడంతో తలుపులు కిటికీలు మూసుకోవాలని, బయటకు రావద్దని కూడా అక్కడ ప్రజలను సూచిస్తున్నారంట. చిన్నపిల్లలు, ఓల్డ్ ఏజ్ పీపుల్, ఆస్తమా ఉన్నాళ్ళు కూడా ఆ వర్షాలు కురుస్తున్న ప్రాంతాలకు వెళ్ళకూడదని కూడా రష్యాలో అధికారులు సూచిస్తున్నారంట. ఉక్రెయిన్ రీసెంట్ గా రష్యా రాజధాని మాస్కో పైన డ్రోన్ దాడుల కారణంగా మాస్కోలోని విమానాశ్రయాలు కూడా తాత్కాలికంగా మూసివేసినట్టు తెలుస్తోంది. దీంతో పాటు దాదాపు 500కు పైగా విమాన సర్వీసులు కూడా రద్దయ్యాయంట.